హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లేడీ ఫింగర్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. కొద్దిగా వెరైటీ స్టైల్‌లో చేసేసుకుందాము. లేడీ ఫింగర్ ముక్కలు ముందుగా కట్ చేసేసుకొని బాండీలో షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని లేడీ ఫింగర్ ముక్కలు అందులో వేసేసుకొని షాలో ఫ్రై అయితే చేసేసుకోవాలి. ముక్కలు కొద్దిగా సాఫ్ట్‌గా అయితే సరిపోతుంది. తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆవాల జీలకర్ర అయితే వేసేసుకోవాలండి. ఆవాల జీలకర్ర కొద్దిగా చిటపట అన్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి. ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదండీ! అదైతే వేసేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న లేడీ ఫింగర్ ముక్కలు ఉన్నాయి కదండీ! అవైతే వేసేసుకోవాలి. ముందుగానే ఫ్రై చేసుకున్న లేడీ ఫింగర్ ముక్కలు వేసేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక టొమాటో వాడుతున్నాను. టొమాటోస్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఈ స్టైల్లో చేస్తే లేడీ ఫింగర్ తినని వాళ్ళు కూడా లేడీ ఫింగర్ తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. ఎప్పుడు చేసుకున్నా ఇలాగే చేసుకుంటారు మీరు కూడా. అంత బాగుంటుంది టేస్ట్ ఇది. చూస్తుండాలండి కర్రీ. మనం ఇక్కడ కర్రీలో వాటర్ వేయట్లేదు, అందుకని కర్రీ అడుగంటుతూ ఉంటుంది. కాబట్టి మూత తీస్తూ చెక్ చేస్తూ ఉండాలి అడుగంటకుండా. టొమాటో ముక్కలు ఉడికిన తర్వాత ధనియాల పొడి యాడ్ చేసేసుకోవాలి. ధనియాల పొడి యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసేయాలండి. స్టవ్ ఆపేసిన తర్వాత ఇప్పుడే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, 2 to 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటే కర్రీకి టేస్ట్ వచ్చేస్తుందండి. కర్డ్ వల్ల అంత బాగుంటుంది కర్డ్ యాడ్ చేస్తుంటే కర్రీ. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఈజీ లేడీ ఫింగర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.